ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమ కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా ప్రభువా, నీ ప్రజలతో మీరు మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సేవకుని సేవా ప్రయాణం, సేవలో సవాళ్ళు, ఈ అంశాన్ని గురించి నేను మాట్లాడడానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ మీ ముందు నిలబడ్డాను. ఈ ఆధునిక సమాజంలో నేటి కాల పరిస్థితులలో సేవ చాలా కష్టమైపోయింది. సేవకుని జీవితంలో చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. ఆ రోజు పౌలు గారు ఎన్ని ప్రయాసలు పడితే సేవ చేశారో మనం చదువుతూ ఉన్నాం. విశేషముగా ప్రయాసపడ్డాడు పౌలు గారు. ఈ రోజుల్లో కూడా సంఘాలు స్థాపించటం అంటే, మందిరాలు నిర్మించటం అంటే, బాహాటముగా మీటింగులు పెట్టడం అంటే, సువార్త ప్రకటించడం అంటే సవాళ్ళతో కూడిన పని అయిపోయింది బిడ్డలారా. మతోన్మాదులు పేట్రేగిపోతున్నారు, వ్యతిరేక శక్తులు చెలరేగిపోతున్నారు. మా పైన వెనకాల ఎవరో ఉన్నారని, ఎన్ని చట్టాలున్నా, శాసనాలున్నా, కోర్టులున్నా అవేమీ చెయ్యలేవని చాలా ధీమాతో సేవకుడిని సవాలు చేస్తున్నారు, సేవను సవాలు చేస్తున్నారు. నిజం ఇది. ఈరోజు సేవకులకి చాలా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. సేవకుల పట్ల చులకన భావంతో ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఎవరో కొంతమంది సేవకులను చూసి, లేదా సేవలో సేవకుని యొక్క ఒక కోణమే చూసి, ఈ జీవితమే బెటరు, వీళ్ళ పనే బెటరు, వారానికొక్క రోజు ఆదివారం సేవ చేస్తే చాలు, చందాలే చందాలు, బియ్యమే బియ్యము అనుకుంటున్న వారులారా, మీ కంటికి కనబడుతుందన్నది నిజమనుకోకండి. మీరు ఆదివారం ఒక్కరోజే చూస్తున్నారు. నిజముగా నీకు అదే బెటర్ అనిపిస్తే, నువ్వు చేసే ఉద్యోగం కన్నా, నీ వ్యాపారం కన్నా, నీ పని కన్నా ఈ సేవే బెటర్రా బాబు. ఆదివారం 1-2 గంటలు కష్టపడిపోతే చాలు, డబ్బులే డబ్బులు, చందాలే చందాలు, కానుకలే కానుకలు, బియ్యమే బియ్యం అనుకుంటే రా ఒక్కసారి సేవకి రండి, వెల్కమ్, ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవలో దిగితే అర్థమవుతుంది దాని లోతెంతో, ప్రయాస ఎంతో, భారం ఏంటో, నిందలేంటో, అవమానాలేంటో, వ్యతిరేకతలేంటో. పౌలయ్య గారు లాంటి మహానుభావుడు వట్టి మాటలు చెప్పడు. ఈరోజు జరుగుతున్న పరిస్థితులు కూడా వట్టివి కాదు. భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. ఇది తెలియక చాలామంది చులకనగా, హేళనగా సేవకుడి జీవితాన్ని చూస్తున్నారు. నీ అంతట నువ్వు సేవకొచ్చి సంఘాన్ని కట్టి, స్థలాలు కొని, మందిరాలు కట్టి, వ్యతిరేకతలు ఎదుర్కొని
ఆ సేవలో సవాళ్ళు ఎదుర్కొంటే అర్థమవుతుంది ఆ ప్రయాస, ఆ భారము. మాట ఏముందలే అండి, ఒక మాట విసిరేస్తే సరిపోద్ది. నిందలేమున్నాయండి, నోటి మాటలే కదా. పౌలయ్య గారు ఏమంటున్నాడు తెలుసా? ప్రయాస, సేవ అంటే ప్రయాస, బహు ప్రయాస. సేవకొచ్చావా చావుకొచ్చావా అన్నారండి. సేవకుడు ఏం ప్రయాసపడతాడండి? పౌలు గారు ఏం ప్రయాసపడ్డాడు? మీరేమీ ప్రయాసపడుతున్నారంటారా? మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందు పౌలు గారి శ్రమలు చూద్దాం. పౌలు గారి సేవా ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ళు, పోరాటాలు చూద్దాం. ఆయన అబద్ధం చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు వట్టి మాటలు కాదివి. కళ్ళు పెట్టుకుని చూడండి, హృదయంతో ఆలోచించి అర్థం చేసుకోండి. చూడండి, 2 కొరింథీ 11:23 ఆ లాస్ట్ లైన్ చూడండి. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని. సేవ అంటే ఎన్ని ప్రయాసలండి, ఎన్ని పోరాటాలండి, ఎన్ని నిద్రలేని రాత్రులండి, ఎన్ని వ్యతిరేకతలండి. నా మట్టుకు నేనే సేవలో ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాను. ఎక్కడ దాకా ఎందుకు, నిడదవోలు పట్టణంలో ఒక స్థలము తీసుకుని అక్కడ ప్రార్థన పెట్టి మందిరం కడదామని ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలం అయితే కొన్నాము కానీ అక్కడ ప్రార్థన పెట్టినప్పటికీ వచ్చేసింది ఒక గుంపు. ప్రార్థనలు పెట్టడానికి వీలు లేదు, మందిరాలు కట్టడానికి వీలు లేదు, ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వీలు లేదు. ఈ రోజుకి వాళ్ళందరూ ఒకటైపోయి వ్యతిరేకించి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు పెట్టనివ్వట్లేదు, మందిరము కట్టనివ్వట్లేదు. అవసరమైతే మేము ఎంతకైనా తెగిస్తామంటున్నారు. పోలీసులకు ఫోన్లు చేసి, అధికారులకు ఫోన్ చేసి, పార్టీ నాయకులకు ఫోన్ చేసి, కాగితాలు పెట్టి, ఈ పోరాటాలు మీకు తెలుసా? ఈ ప్రయాస మీకు తెలుసా? ఇది ఎంత ఒత్తిడో మీకు తెలుసా? ఎన్నో తిప్పలు పడి, ఎక్కడెక్కడో కూడగట్టి, అప్పులు చప్పులు చేసి, తిప్పలు పడి, ఏదో కొంచెం ధనము కూర్చి ఒక స్థలము తీసుకుంటే ఆ స్థలాన్ని నిరుపయోగముగా వదిలేస్తే ఆ బాధ ఎలాగుంటుందో నీకు తెలుసా? ప్రార్థన పెడుతుంటే దొమ్మిగా వచ్చేసి దుర్భాషలు మాట్లాడుతుంటే, బూతులు తిడుతుంటే మనసు ఎలా నలిగిపోతుందో నీకు తెలుసా? వారు తిట్టినా దూషించినా బదులు దూషించకుండా మౌనముగా భరిస్తూ ఏడుస్తూ ఉంటే ఆ రోజు ఆ గుండె ఎంత నలిగిపోయి ఉంటుందో నీకు తెలుసా? ఏం తెలుసు బిడ్డలారా సేవకుని సవాళ్ళు, ప్రయాస మీకు. స్టేజీ మీద కనపడుతున్న ఆ గంట సేపు జీవితమే, ఆ వైభవమే నిరంతరం ఉంటుంది అనుకుంటున్నావా? లేదు 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 లేదు. చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఈరోజు అడుగు తీసి అడుగేస్తుంటే క్రైస్తవ్యంలో ఎన్నో ఎన్నో వ్యతిరేకతలు. యేసు ప్రభును దూషిస్తున్నారు, బైబిల్ను దూషిస్తున్నారు, పరిశుద్ధులను దూషిస్తున్నారు, సువార్థికులను దూషిస్తున్నారు, ఉపదేశకులను దూషిస్తున్నారు, కాపరులను దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, చెరసాల పాలు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, అన్యాయపు కేసులు పెడుతున్నారు. ఇవేమి అర్థము కాని మీరు ఎవరో కొంతమంది టీవీల్లోనూ యూట్యూబుల్లో చూసిన సోకాల్డ్ పాస్టర్స్ అనే కార్పొరేట్ పాస్టర్స్ను చూసి అందరి జీవితాలు ఎలాగుంటాయి అనుకోకండి. లేదు లేదు, మీరు అనుకున్నట్టు కొంతమంది పాస్టర్ల జీవితాలు అలాగున్నాయేమో కానీ అందరూ పాస్టర్ల జీవితాలు పల్లకిల మోత కాదు, పూల బాట కాదు.
రాళ్ల దెబ్బలు, ముళ్ళ బాట, కన్నీటి జీవితం గుర్తెరగండి. దయచేసి మాలాంటి వారి కోసం ప్రార్థించండి. సహకరించకపోయినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నిందలు వేయకండి, అవమానించకండి, ఆటంకపరచకండి. మనస్సుంటే ప్రార్థించండి బిడ్డలారా. పౌలు గారి సేవలో ఇంకెన్ని సవాళ్ళు ఉన్నాయో ఒక్కసారి ముందుకెళదాము రండి. చూడండి 23వ వచనం, 2 కొరింథీ 11:23 లాస్ట్ లైన్లో, అపరిమితముగా దెబ్బలు తింటిని. పాస్టర్ గారి మెడలో వేసే పూలదండలు చూసావేమో, పాస్టర్ గారి మీద కప్పే సాలువాలు చూసావేమో, చేతికిచ్చిన బొకేలే నీకు కనబడుతున్నాయేమో, ఒంటి మీద ఉన్న ఖరీదైన లేక సూటో తెల్లని వస్త్రమే నువ్వు చూస్తున్నావేమో, అతను తిరుగుతున్న వాహనము చూస్తున్నావేమో, కానీ అతని శరీరాన్ని, అతని శిరస్సుని, అతని దేహాన్ని చీల్చిన, గాయపరిచిన, రక్తము చిందించిన రాళ్ల దెబ్బలు ఎప్పుడైనా చూసావా? అపరిమితముగా, అక్కడ చూడండి ఎంత గొప్పగా రాశాడో మాట, అపరిమితముగా దెబ్బలు తింటిని. లెక్కలేని దెబ్బలు తినటండి సేవలో పౌలయ్య గారు. ఎస్, ఈరోజు కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. ఆ రోజు పౌలయ్య గారిని అపరిమితముగా కొట్టారంట సేవా ప్రయాణములో, సేవలో. ఈరోజు అనేక చోట్ల చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, సేవకుల కుటుంబాల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రయాణములో దారి కాసి దాడులు జరుగుతున్నాయి, వస్త్రాలు లాగేస్తున్నారు, దిగంబరులను చేస్తున్నారు, అవమానిస్తున్నారు. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి చెయ్యరాని పనులు చేస్తున్నారు. సేవకులను నిందిస్తున్న వారులారా, సేవకులను చూసి అసూయపడుతున్న వారులారా, ఈ ప్రయాస మీకు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మీ చేసే ఉద్యోగము కంటే ఈ సేవ సుఖమిస్తున్నారు. రెండొక్కసారి అడుగు పెట్టి చేయి, అర్థమవుతుంది ఈ సేవలో ఈ సవాళ్ళు ఏంటో. సేవకుని జీవితంలో ఎన్ని పోరాటాలో మీకు తెలుసా? అపరిమితముగా పౌలయ్య గారిని దెబ్బలు కొట్టారు. ఈ రోజుకి ఎంతోమంది సేవకులు దెబ్బలు తింటున్నారు. సేవలో సేవకుని బాధలు ఇవి, ఆవేదనిది. ఇంకొంచెం ముందుకెళ్దాం రండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఒంటిని. ఏం చేశాడయ్యా పౌలయ్య గారు? ఏ అన్యాయము చేశాడని చెరసాలలో పెట్టారు. ఈరోజు అనేక మంది దైవజనుల మీద తప్పుడు కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళు చుట్టూ తిప్పుతున్నారు, జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లో నిలబెడుతున్నారు. తెలుసా నీకు ఈ బాధ? పాస్టర్ గారి మీద జోకులేసే నీకేం అర్థమవుతుంది ఈ బాధ? అన్యాయంగా కేసులు బనాయిస్తే ఆ బాధ ఎలాగుంటుంది నీకేం అర్థమవుతుంది? క్రీస్తు శిలువ సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది క్రీస్తు ఖైదీలుగా మారి ఏడుస్తుంటే, భార్య బిడ్డలకు దూరం అవుతుంటే ఆ గుండె ఎంత నలిగిపోతుందో, ఎంతమందికి పక్షవాతాలు వచ్చేసాయో, ఎంతమందికి గుండెల్లో నొప్పి వచ్చేసిందో, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయాయో నీకు అర్థమైందా ఎప్పుడైనా? ఏదో లోపం ఉందని, ఏదో పొరపాటు ఉందని, కోపం ఉందని, ఇంకోటో ఉందని చిన్న చిన్న కారణాలకి సంఘాలను పాడు చేసేసి, సేవను పాడు చేసేసి, సేవకుని బ్యాడ్ చేసేసి నీకు ఈ బాధలు అర్థమవ్వు. నీ మీద చిన్న మాట అంటేనే పడవు, కానీ సేవకులు ఎన్ని మాటలైనా అనేస్తావు, ఎంత బ్యాడ్ అయినా ప్రచారం చేసేస్తావు. నీ ఉద్యోగం పోతే నీకు ఎంత బాధగా ఉంటుంది? నువ్వు చేసే పని తీసేస్తే నీకు ఎంత బాధగా ఉంటుంది? కానీ ఈరోజు సేవకుల మీద పగబట్టి సంఘాలను పాడు చేస్తున్న నీవు వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు కాదా? వాళ్ళ బ్రతుకు మీద కొట్టినట్టు కాదా? వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని ఏడిపించడం లేదా? ఇదేనా నీ క్రీస్తు ప్రేమ? ఇదేనా నీ భక్తి? ఇదేనా నువ్వు నేర్చుకున్న బైబిల్?
పౌలయ్య గారి ఆవేదన చూడు, సేవలో ఎన్ని బాధలు. జైల్లో కూడా పెట్టారంటే అండి, అనేక పర్యాయములు జైల్లో పెట్టారు. ఇంకా ముందుకెళ్దాం చూడండి పెట్టారా, ఇంకా ముందుకెళ్దాం. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఒక్కోసారి ప్రాణాల మీదకి వస్తాయి. కొంతమంది పాస్టర్లు గారు, సేవకులు ప్రాణాలు వదిలేస్తున్నారు, ఒత్తిడికి గురైపోయి, టెన్షన్ ఎక్కువైపోయి, గుండెల్లో నొప్పి వచ్చేసి, స్ట్రోక్ వచ్చేసి, తట్టుకోలేక హాస్పిటల్ పాలైపోయి బ్రతికి వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది, రాకుండానే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. టెన్షన్లో గుర్తించు నేస్తమా, గుర్తించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ సేవకుడు ప్రయాసను గుర్తించు, నీ సేవకుడు ఆవేదన, బాధన, కన్నీరు గుర్తించు. ఏడిపించడం పెద్ద విషయమేం కాదండి, కన్నీరు పెట్టించడం పెద్ద విషయమేం కాదు. కన్నీరు తుడవడం గొప్ప, కడుపు మీద కొట్టడం గొప్ప కాదు, కడుపు నింపడం గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంకా చూడండి పౌలయ్య గారు చెప్పుకుంటున్న బాధలు ఎన్నున్నాయో, సేవలో పోరాటం ఎన్నుంటాయో చెప్తున్నాడు చూడండి బిడ్డలారా. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 వాడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటిని. ఎంత బాధ అండి. సేవకుడు ప్రయాణిస్తున్న కారు చూస్తున్నావు, వెహికల్ చూస్తున్నావు, రోడ్డు మీద వెళుతుండగా టైర్లు పేలిపోతే అర్ధరేత్రి కాడ దిక్కు తోచక ఆ రోడ్డు మీదే పడి నలిగిపోయిన సేవకుడి జీవితం నీకు తెలుసా? ఆ రోడ్డు మీదే వెళుతూ ఉండగా అనుకోని యాక్సిడెంట్లో వికలాంగులు అయిపోయిన సేవకులు నీకు తెలుసా? ఆ దేవుని ప్రయాణంలోని ప్రయాణిస్తూ యాక్సిడెంట్లు పాలైపోయి జీవితం కోల్పోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వికలాంగులు అయిపోయిన వాళ్ళు ఎంతమంది సేవకులు నీకు తెలుసా? కారులో తిరిగేస్తున్నాడు పాస్టర్ గారు, మంచి బట్టలు కట్టేసుకుంటున్నాడు. ఎందుకు నీకు అంత అసూయ? ఎందుకంత ద్వేషం బిడా? నీ ఆత్మీయ తండ్రి, నీ దైవజనుడు మంచి వస్త్రం కట్టుకోవద్దా? ఓ మంచి వాహనం మీద ప్రయాణం చేసి సురక్షితంగా వెళ్ళి మరలా అక్కడ పరిచయం చేసి క్షేమంగా ఇంటికి రావద్దా? బెకారోడుగానే ఉండాలా నీ సేవకుడు? నలిగిపోయినా, చిరిగిపోయినా, మాసిపోయినా తక్కువ రేటు వస్త్రాలతోనే ఉండాలా? ఒక మంచి వాహనంలో వెళ్ళి క్షేమంగా రాకూడదా? ఇదెక్కడ అన్యాయం అండి? నీ కన్న తండ్రి గోచి పెట్టుకునే స్థాయి నుంచి, నిక్కర కొట్టుకునే స్థాయి నుంచి ఈరోజు ఒక మంచి స్థాయిలోకి వెళితే ఎంత సంతోషపడతావు? మరి ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఆ దీనుడిగానే మిగిలిపోవాలా? ఆ గుడిసెలో, ఆ రేకుల షెడ్లో, ఆ పెంకుటిల్లో, ఆ అద్దె గృహాల్లోనే, ఆ సైకిల్ మీదే, ఆ మోటార్ సైకిల్ మీద ఆగిపోవాలా? ఆయనకు సొంత గృహం ఉండకూడదా? ఓ సొంత వాహనం ఉండకూడదా? మంచి బట్టలు వేసుకోకూడదా? ఈరోజు చాలామంది పాస్టర్ గారు వేసుకునే బట్టలు చూసి అసూయపడుతున్న వారు ఉన్నారు. పాస్టర్ గారు వెళుతున్న కారులను చూసి అసూయపడుతున్న వారు ఉన్నారు. పాస్టర్ గారు గృహాలు చూసి ఏడుస్తున్న వారు ఉన్నారు. పాస్టర్ గారు కారులో తిరుగుతుంటే సంఘాలు మానేసి ఏదో ఒక నిందేసి సంఘాల్లోంచి బయటికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. అయ్యో, ఇదేనా నీ దైవజనుడు ప్రేమించడం అంటే? దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఓ మంచి వాహనంలో వెళ్ళాలండి. 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు రాత్రంతా ప్రయాణాలలో మోటార్ సైకిల్ మీద తిరగమంటావా? సైకిల్ తొక్కెళ్ళమంటావా అంత దూరం? ఎందుకమ్మా? డియర్ బ్రదర్, సిస్టర్, ఆ ప్రయాణాల్లో కూడా ఎన్నో ఆపదలు ఉంటాయి, మీకు తెలియదు.
టైర్లు పంక్చర్ అయిపోతాయి, టైర్లు పేలిపోతాయి. నా జీవితంలో నా సేవా ప్రయాణంలో కూడా చూసాం. ప్రయాణిస్తుండగా కారులోంచి పొగలు వచ్చేసిన రోజులు ఉన్నాయి. ప్రయాణిస్తుండగా కారులో టైర్లు ప్యాచీలు పడిపోయిన రోజులు ఉన్నాయి. ప్రయాణిస్తుండగా టైర్లు పేలిపోయిన రోజులు ఉన్నాయి. ప్రయాణిస్తుండగా కారు ఆగిపోతే ఎందుకు ఆగిపోయింది అర్థం కాని రోజులు ఉన్నాయి. ఆ అర్ధరాత్రులు ఊరు కాని ఊరిలో, మనుషులు లేని ప్రాంతంలో, నిర్మానుష్యమైన ప్రాంతంలో ఎన్నిసార్లు యాతన పడ్డామో ఏం తెలుసు మీకు. కార్లు కొనేసుకున్నారో, కారు ఎక్కేశారో, నువ్వు తిరుగు అర్థమవుతుంది. కారులో కూర్చుని ఆ కాళ్ళు వాపులు వచ్చేస్తాయి, తెలదేం మీకు. ప్రయాణాలు చేసి ఆ ఓవర్ హీట్ వల్ల రాకుండా రోగాలు వచ్చేస్తాయి, మీకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారండి? సుఖభోగాలకు వెళ్తున్నారా దైవజనుడు? దేవుని పని చేయడానికి, అనేక ఆత్మను రక్షించడానికి, సంఘాల్లో వాక్యం ప్రకటించడానికే కదా. ఆ ప్రయాణాల్లో ఎన్నో ఆపదలు ఉంటాయి. నీకు మనస్సుంటే ఆ ప్రయాణం క్షేమంగా జరగాలని ప్రార్థన చేయి. నీకు మనసుంటే ఆ కార్లు పాడైపోయినప్పుడు, దైవజనుడా సేవ నిమిత్తం వెళ్తున్న ఈ కారు పాడైపోతుంది కదా, ఇదిగో ఇది నుంచి దాన్ని బాగు చేయించుకోండి అని నీకు సహాయము చేయి. దైవజనుడా 1000 మందిలో, 100 మందిలో, 10 మందిలో నువ్వు నిలబడతావు కదా, ఇటువంటి వస్త్రం కాదు, నువ్వు నా ఆత్మీయ తండ్రివి, నా దైవజనుడివి, నీకు మంచి వస్త్రం ఉండాలయ్యా, ఇదిగో ఈ వస్త్రాలు తీసుకొని ప్రేమించి, ప్రోత్సహించి, ఆదరించి, ధైర్యపరిచి, సహకరించి బిడ్డా, నీవు కూడా దేవుని రాజ్య పనిలో పాలిభాగస్తురాలు అవుతావు. పౌలయ్య గారి ప్రయాణంలో చూసారా, వాడే బద్దలైపోయింది. రోడ్డు మీద వెళ్తున్న టైర్లు పేలిపోతేనే, కారు ఆగిపోతేనే అర్ధరాత్రి అపరాత్రి మాకు మతి లేకుండా అయిపోతాం. ఇంకా రోడ్డు మీద ఆగిపోతే కనీసం ఆ రోడ్డు మీదైనా కూర్చోవచ్చు. వాడే బద్దలైపోతే ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ తలదాచుకుంటారు, ఎవరు ఆహారం పెడతారు, ఎవరు నీళ్ళు ఇస్తారు? ఇది సేవా జీవితంలో సేవకుని ప్రయాణం. సేవలో సవాళ్ళివి బిడ్డా. ఆ స్టేజీ మీద చూస్తున్నది ఎక్కువసేపు కాదు. స్టేజీ దిగిన తర్వాత ప్రయాణాలలో చాలా ఇబ్బందులు ఉంటాయి. 1 గంట ప్రసంగం కోసం 6 గంటలు అటు ఇటు తిరగడం ఎంత ప్రయాసం ఉంటుందో మీకు తెలుసా? మీరు అనుకున్నట్టు ప్రతి మీటింగులోనే అందరూ దండిగా ఇచ్చేస్తారనుకోకు. కొంతమంది ప్రోత్సహించి గనుడిగా ఎంచి ఇచ్చేవారు ఉంటారు. కొంతమంది కనీసము కారుకి కూడా ఇవ్వనోళ్ళు, డ్రైవర్కి కూడా ఇవ్వనోళ్ళు ఉన్నారు. మీకు తెలియదు అన్నీ, మీరు ఏదో అనుకుంటూ ఉంటారు బిడ్డలారా. సేవలో ప్రయాణాలు ఆరోగ్యం పాడైపోతుంది. అర్ధరాత్రి కాడ అపరాత్రి కాడ వస్తాం. ఇప్పుడు దాకా భార్య బిడ్డల్ని ఇంటికాడ విడిచిపెట్టి వెళ్తాం. ఇంటికాడ ఆడబిడ్డ, లేదా భార్య, ఆ పిల్లలు ఎలా ఉంటారో ఏమవుతారో ఏం తెలుసు మీకు? కుటుంబంతో ఎక్కువ సమయం గడపకుండానే ప్రయాణాలంటూ తిరుగుతూ ఆరోగ్యం క్షీణించిపోయి బాధపడుతున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? కుటుంబాలను త్యాగము చేసి, శరీర సుఖాలను త్యాగము చేసి ఎన్నో బాధలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారని తెలుసా నీకు? పౌలయ్య గారి ప్రయాణంలో ఆపదలు, దొంగల వల్ల ఆపదలు. నిజమే, కొంతమంది దొంగలు ఉంటారండి. వీళ్ళకి ఏదో వచ్చి పడిపోతుందని కారుని అడ్డగించేవాళ్ళు ఉంటారు, ఇంటి మీద దాడి చేసేవారు ఉంటారు, ఇళ్ళ మీదకి వచ్చేవారు ఉంటారు, సంఘాల మీదకి వచ్చేవారు ఉంటారు, మందిరాల మీదకి వచ్చేవారు ఉంటారు. దొంగల వల్ల ఆపదలు ఉంటాయి. సేవకుడి జీవితం అంటే మాటలు కాదు. సేవకుడు సేవా ప్రయాణాలలో ఎన్నో సవాళ్ళు. పౌలయ్య గారు అంటున్నాడు, స్వజనుల వల్ల అయినా ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, నమ్మిన వారు చేసే నమ్మక ద్రోహాలు. గుండె పగిలిపోయిన మాటలు కదా ఇవి. ఎంతోమంది దైవజనులు ఎంతోమందిని నమ్మి ఆధిక్యతలు ఇస్తారు, ప్రేమిస్తారు,
వారి క్షేమం కోసం ప్రార్థిస్తారు, వారి మేళ్ళు కోసం ప్రార్థిస్తారు. క్షేమం పొందుకుని మేళ్ళు పొందుకుని తర్వాత ఆ సంఘములో ఒకటైనోళ్ళే వాళ్ళే గ్రూపులు కట్టి నమ్మక ద్రోహాలు చేసి సంఘాన్ని నిట్ట నిలువుగా చీల్చిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది నీకు తెలుసా? ఆ సేవకుడు కూడానే ఉంటూ ఆ సేవకుడితోనే తిరుగుతూ ఆ సేవకుడు గుట్టంతా బయటికి పట్టుకెళ్ళడానికి ప్లాన్లు వేస్తున్న కుట్రదారులు సేవలో ఉంటారు. ఇది మీకు తెలుసా? సంఘాల్లో ఉంటూ బయట వ్యక్తులకి కోవర్ట్లుగా పనిచేసే నమ్మక ద్రోహులు ఉంటారు. ఇది మీకు తెలుసా? పౌలయ్య గారి జీవితంలో ఉన్నారు, అనేక మంది దైవజనుల జీవితంలో ఉన్నారు. వీళ్ళు స్వజనులలో ఉన్నారు, అన్యజనుల్లో ఉన్నారు, కపట సహోదరులుగా ఉన్నారు. కూడా ఉండి నమ్మించి మోసం చేస్తే ఆ గుండె ఎంత పగిలిపోద్దో నీకు తెలుసా? సంఘాన్ని చీల్చి చేస్తే ఆ గుండె ఎంత నలిగిపోద్దో నీకు తెలుసా? సంఘంలో ఉన్నవారిని ఎత్తుకుపోయి పక్కనే సంఘం పెడితే ఆ బాధ ఎంత ఎలాగుంటుందో నీకు తెలుసా? ఏమి తెలిసండి సేవకుడి బాధ మీకు? ఏమి తెలిసండి సేవకుడి కష్టాలు మీకు? ఎన్ని నిద్రలేని రాత్రులు సేవకుడి జీవితంలో ఉన్న నీకు తెలుసా? చాలామంది సేవకుడి ప్రయాసను గుర్తించడం లేదు, సేవకుడి కష్టాన్ని గుర్తించడం లేదు. ఎదుగుతుంటే వారవలేని వారు ఎక్కువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని బాధలు చెబుతున్నాడు పౌలయ్య గారు. ఇంకా చెప్పవలసినవి అనేకం ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నావా? పౌలయ్య గారి జీవితంలో స్వజనుల వల్ల ఆపదొచ్చింది, అన్యజనుల వల్ల ఆపదొచ్చింది. అన్యజనుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల ఆపద, నమ్మక ద్రోహాలు. ఏంటిండి ఇది? పౌలయ్య గారు అంటాడు ఒక చోట, అలెగ్జాండర్ అనే కంచరి వాడు నాకు చాలా కీడు చేయడు అంటాడు. మంచి బోధలు చేసిన పౌలయ్య గారికి కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకనొక టైం వచ్చినప్పటికీ అందరూ విడిచి వెళ్ళిపోయారని పౌలు గారు బాధపడిన వాక్యం ఒకటి మీకు చూపిస్తాను, చూడండి బిడ్డలారా.